హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ పాలిటీలో గ్రామ సభ గురించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు. క్వశ్చన్ ఏంటంటే గ్రామ సభ గురించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. మనకి ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా కరెక్ట్ స్టేట్మెంట్ లేదా ఖచ్చితంగా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏమన్నా ఉన్నాయో చూసుకొని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ ది గ్రామ్ పంచాయత్ టెరిటరీ షాల్ బి ఇట్స్ మెంబర్ అన్నారు. ఇన్కరెక్ట్. ఎవ్రీ రెసిడెంట్ కాదు, మనకి ఎలక్టోరల్ రోల్లో ఉన్నవాళ్ళు గ్రామ పంచాయత్ టెరిటరీలో మనకి గ్రామ సభ మెంబర్ అవుతారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. మనకి మిగిలిన 2 ఆప్షన్స్లో సెకండ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి కరెక్ట్ అనమాట. ఇంకా మనం చెక్ చేయాల్సింది థర్డ్ స్టేట్మెంటు, ఫోర్త్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే గ్రామ సభ షెల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ 3 months. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్లో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సర్పంచ్ అండ్ డిప్యూటీ సర్పంచ్ ద సీనియర్ మోస్ట్ పంచ్ షెల్ ప్రెసీడ్ ఓవర్ ద గ్రామ సభ మీటింగ్ అన్నారు. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్ ఆబ్సెంట్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న సభ్యుల్లో మనం ఎలక్ట్ చేసుకొని గ్రామ సభని ప్రిసీడ్ చేయడానికి అవకాశం కల్పిస్తారనమాట. మనకి థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే ఆప్షన్ డి ఆన్సర్. ఫోర్త్ స్టేట్మెంటు కరెక్ట్. ఏ గ్రామ సభ మీటింగ్ షెల్ బీ సమండ్ విత్ ఇన్ 30 days ఇఫ్ మోర్ దెన్ 1/3 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఆఫ్ గ్రామ సభ సో డిమాండ్ ఇన్ రైటింగ్. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే గ్రామ సభ డెఫినిషన్స్లో ఆర్టికల్ 243 గ్రామ సభ మీన్స్ ఏ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ పర్సన్స్ రిజిస్టర్డ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్స్ రిలేటింగ్ టు ఏ విలేజ్ కంప్రైజ్ విత్ ఇన్ ద ఏరియా ఆఫ్ పంచాయత్ అట్ ది విలేజ్ లెవెల్. అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ఎవ్రీ రెసిడెంట్ కాదు, ఎలక్టోరల్ రోల్స్లో రిజిస్టర్ అయినటువంటి పర్సన్ గ్రామ సభలో మెంబర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి మనం ఛత్తీస్గఢ్కి సంబంధించిన పంచాయతీ యాక్ట్లో చూసుకోవాలి. ద మీటింగ్ ఆఫ్ గ్రామ సభ షెల్ బి ప్రిసైడెడ్ ఓవర్ బై సర్పంచ్ ఆర్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ సర్పంచ్ బై ఉప సర్పంచ్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ బోత్ సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ అండ్ డెప్యూటీ సర్పంచ్ బీయింగ్ ఆబ్సెంట్ ద మీటింగ్ ఆఫ్ ది గ్రామ సభ షెల్ బి ప్రిసైడెడ్ ఓవర్ బై ఏ మెంబర్ ఆఫ్ గ్రామ సభ టు బి ఎలక్టెడ్ ఫర్ ది పర్పస్ బై ద మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అట్ ది మీటింగ్. మనకి గ్రామ సభ మనకి అధ్యక్షత వహించేది సర్పంచ్, లేదంటే సర్పంచ్ లేకపోతే ఉప సర్పంచ్ కూడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సభ్యుల్లో మనం ఎలక్ట్ చేసుకొని ఆ గ్రామ సభకి అధ్యక్షత వహించడానికి ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ ఇన్ ద మీటింగ్. మనకి ద ఛత్తీస్గఢ్ పంచాయత్ రాజ్ అధినియం 1993 ప్రకారం. ఈ విధంగా మనకి డిఫరెంట్ స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ వస్తుంది. హూ ప్రిసీడ్ ఓవర్ ద గ్రామ సభ ఇఫ్ సర్పంచ్ అండ్ ఉపసర్పంచ్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ మధ్యప్రదేశ్. ఇక్కడ కూడా మనకి పంచ్ ఎలక్టెడ్ బై గ్రామ సభ మెంబర్స్, అంతేగాని మనకి సీనియర్ మోస్ట్ కాదు. ఎలక్ట్ చేసుకొని అప్పుడు ఆ సభకి అధ్యక్షత వహించడానికి ఎన్నుకోవడం జరుగుతుంది. మనం ఈ క్వశ్చన్ చూసుకుంటే గ్రామ సభ ఈజ్ డిఫైన్డ్ యాజ్, మనం చూసాం కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం గ్రామ సభ అంటే ఏంటంటే ఎలక్టోరల్ రోల్స్లో మనకి రిజిస్టర్ అయినటువంటి ద బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ పర్సన్స్ రిజిస్టర్డ్ యాజ్ ఓటర్స్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్స్ రిలేటింగ్ టు విలేజ్ కంప్రైజ్డ్ విత్ ఇన్ ద ఏరియా ఆఫ్ గ్రామ పంచాయత్ అట్ ద విలేజ్.
ఇది మనకి ఆన్సరు ఆప్షన్ 2. ఇక్కడ మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసాం కదా, గ్రామ సభ మీన్స్ ఎ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ పర్సన్స్ రిజిస్టర్డ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్స్ రిలేటింగ్ టు ఏ విలేజ్ కంప్రైజ్ విత్ ఇన్ ద ఏరియా ఆఫ్ పంచాయత్ అట్ ద విలేజ్ లెవెల్. మనకు సోర్స్ వచ్చి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత్ కా సంవిధాన్. ఈ విధంగా గ్రామ సభకు సంబంధించి, పంచాయత్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.